హలో అందరికీ. నిన్న సప్త శనివారాల వ్రతం చేసుకోవడానికి మేలో గుడ్ డేస్ గురించి పోస్ట్ చేసినప్పుడు నాకు చాలానే కామెంట్స్ వచ్చాయి. అందరికీ ఫుల్ వ్రతం ప్రాసెస్ పీడిఎఫ్ నేను సెండ్ చేశాను. ఇంకా ఎవరికైనా కావాలి అంటే ఈరోజు వ్రతం చేసుకోవడం కుదరని వాళ్ళు నెక్స్ట్ 23rd రోజు వ్రతం చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు పీడిఎఫ్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను మీకు సెండ్ చేస్తాను. అలాగే నేను నిన్న పోస్ట్ చేసిన వీడియో కింద కొన్ని కామెంట్స్ వచ్చాయి, నాకు పర్సనల్లీ కొన్ని డిఎమ్స్ వచ్చాయి. వాటికి నేను ఈరోజు ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ ఈరోజు వ్రతం చేసుకున్న వాళ్ళకి తర్వాత వారాలలో వ్రతం చేసుకోవాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని. ఆ డౌట్స్ ఏంటి అంటే, యాక్చువల్లీ నేను ఇంతకు ముందు డౌట్స్ వీడియోలో కూడా చెప్పాను, పూజ మనము ఈశాన్యం వైపు పీఠం పెట్టి చేసుకోవాలి. అది దేవుడి గదిలో అయినా సరే, హాల్లో అయినా. వ్రత కథల్లో కూడా దేవదత్త దంపతులు అనే కథలో క్లియర్గా ఉంటదన్నమాట. ఈశాన్యం వైపు పీఠం పెట్టుకుని వెంకటేశ్వర స్వామికి మండపం తయారు చేసి స్వామివారి ఫోటో పెట్టి వ్రతం చేసుకున్నారు అని చెప్పి. సో వ్రత కథలు చాలా ఆధ్యాత్మికం కదా, అందులో ఉంది అంటే ఖచ్చితంగా మనం ఫాలో అయితేనే బెటర్. సో మీరు హాల్లో చేసుకున్నా, దేవుడి గదిలో చేసుకున్నా, ఈశాన్యం వైపు కనుక ప్లేస్ ఉంటే అక్కడ పీఠం పెట్టుకొని చేసుకోండి. అండ్ ఇంకోటి, నాన్ వెజ్ గురించి కూడా నేను చెప్పాను, ఫ్రైడే ఈవినింగ్ నుంచి సండే మార్నింగ్ పీఠం ఎత్తేంత వరకు తినకపోవడమే బెటర్ అని. కానీ కొంతమంది కామెంట్స్లో ఏమడిగారంటే, పొద్దునే పూజ అయిపోతుంది కదండి, మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తినొచ్చా, మాకు బయటికి వెళ్ళే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఇలా అని చెప్పి. సో తినకూడదు, ఎందుకంటే మనం ఫాస్టింగ్ బ్రేక్ చేసేదే ఈవినింగ్ కదా, ఈవినింగ్ పూజ అయ్యాక కదా. సో మీరు మార్నింగ్ పూజ అయిపోయింది అని లెక్కకి తీసేసుకోకండి, ఈవినింగ్ పూజ కూడా అవ్వాలి. అది ఇంకా అదే రోజు కాబట్టి, ఇంకా డే కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఈవినింగ్ పూజ చేశాకే ఫాస్టింగ్ కంప్లీట్ చేయాలి. అండ్ ఆబ్వియస్లీ ఫాస్టింగ్ ఉన్న రోజు ఎవరు నాన్ వెజ్ తినం కాబట్టి తినకూడదు. ఇంకొకటి, మాకు బయటికి వెళ్ళే పని ఉంటే వెళ్ళి బయట లంచ్ చేయొచ్చా అన్నట్టు అడిగారు. సో మీకు బయటికి వెళ్ళే సిచ్యువేషన్స్ ఉంటే మ్యాక్సిమం అయితే వ్రతం ఉన్న రోజు బయటికి వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేయండి. లేదు మాకు కుదరదు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అంటే వెళ్ళండి, బట్ అక్కడ తినడం కానీ తాగడం కానీ చేయకూడదు. తర్వాత ఏంటి అంటే, పిండి దీపాలు చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆవులకు పెట్టడం కానీ, లేకపోతే మనం కొంచెం ప్రసాదంగా తినడం కానీ, కొంచెం వాటర్లో కరగబెట్టి ప్లాంట్స్కి వేయడం కానీ, ఇట్లాంటి ఆప్షన్స్ నేను చెప్పాను. సో ప్లాంట్స్ కూడా లేకపోతే ఏం చేయాలి, మా దగ్గర ఫ్లోటింగ్ వాటర్ కూడా ఏమీ లేవు వాటర్లో వేయడానికి. అండ్ అలాగే ఆవులు కూడా ఏం లేవు అనుకున్న వాళ్ళకి పిండి దీపాలు కొంచెం చిన్నగా చేసుకోండి, పెద్దగా కంటే చిన్నగా చేసుకొని కాలిన వరకు తీసేసి మీరే ఇంట్లో ప్రసాదంగా తినండి, అదే బెస్ట్ ఆప్షన్. ఇంకో క్వశ్చన్, పీరియడ్స్ అయిపోయాక 5th డే చేసుకోవచ్చా అండి అని. 5th డే అయిపోయాక హెడ్ బాత్ చేసుకోవచ్చు, బట్ ఓన్లీ ఒక కండిషన్ ఉంది, మీకు ఫ్లో తగ్గిపోవాలి కంప్లీట్గా. ఫ్లో అవుతున్నప్పుడు మాత్రం చేసుకోకండి, ఎందుకంటే ఇది వ్రతం కాబట్టి. ఇంకొకటి ఏంటంటే, మేము ఇంటికి పిలిచి భోజనం పెట్టుకునే సిచ్యువేషన్లో లేము, మేము ఏం చేయాలి అని అడిగారు. ఒకవేళ ఆ సిచ్యువేషన్స్ లేకపోతే మార్నింగ్ వ్రతం అయిపోయాక మీరే టెంపుల్కి వెళ్ళి పూజారి గారికి ఆశీర్వాదం తీసుకొని ఒక 1 మీల్కి సరిపోయే అంత స్వయంపాకం ఇచ్చిరండి. తర్వాత ఈవినింగ్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు మీ ఫాస్టింగ్. అండి నాకు పర్సనల్లీ వచ్చిన కామెంట్స్కి నేను ఆన్సర్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్లీ డిఎం చేయండి.